భగవత్స్వరూపమగు శివలింగము సాకారమైన విగ్రహ పూజా రహస్యము దాని మహత్య వర్ణనము సూతుడు పలికెను. సౌనుక శ్రవణ కీర్తన మననములను 3 సాధనలను చేయుటకు సమర్థుడు కానివాడు శివలింగమును శివాకారమును స్థాపించి పూజించవలెను. అట్టివాడు సంసార సాగరమును తరింపగలడు. వంచన కపటము లేకుండా శక్తి కొలది ధనరాశిని సంపాదించి శివలింగమునకు గాని శివమూర్తి సేవకు గాని సమర్పించవలెను. వాటిని నిరంతరము పూజింపవలెను. దాని కొరకు భక్తిభావముతో మండపము, గోపురము, తీర్థము, మఠము, క్షేత్రమును స్థాపించవలెను. ఉత్సవమును జరపవలెను. వస్త్రము, గంధము, పుష్పములు, ధూపదీపములను సమర్పింపవలెను. శాకాదులను వ్యంజనములతో కూడిన రకరకములైన భక్ష్యభోజ్యములను అన్నమును నైవేద్యముగా సమర్పింపబలెను. ఛత్రము, గొడుగు, ధ్వజము, వ్యధనము, చామరము, మిగతా అలంకరణములతో కూడి రాజోపచారముల వలె వస్తువులన్నిటినీ శివలింగమునకు లేక శివాకారమునకు సమర్పింపబలెను. ప్రదక్షిణ నమస్కారములు చేసి శక్తి కొలది జపము చేయవలెను. ఆవాహనము మొదలుకొని విసర్జనము వరకు సకల కార్యములను ప్రతిదినము భక్తిభావముతో సంపన్నము చేయవలెను. ఈ విధముగా శివలింగమును లేక శివుని ఆకారమును స్థాపించి భగవంతుడగు శంకరుని పూజింపవలెను. శ్రవణాది సాధనముల అనుష్ఠానము చెయ్యలేని మానవుడు కూడా ఇట్లు పూజించినచో భగవంతుడగు పరమశివుడు అతనికి ప్రసన్నుడై సిద్ధిని ప్రసాదించును. పూర్వము చాలామంది మహాత్ములు లింగమును మరియు శివుని మూర్తిని పూజించుట వలననే భవబంధముల నుండి ముక్తులయ్యరి. మహర్షులిట్లు ప్రశ్నించిరి. మూర్తి యందే సర్వత్రా దేవతల పూజ జరుగును, లింగమునందు కాదు. కానీ భగవంతుడగు శివపూజ అన్ని చోట్ల మూర్తియందును లింగమునందును కూడా ఎందుకు చేయబడును? సోత మహర్షి పలికెను. మునీశ్వరులారా, మీ ఈ ప్రశ్న మిక్కిలి పవిత్రమైనది, అద్భుతమైనది. ఈ విషయమునందు మహాదేవుడే చెప్పుటకు సమర్థుడగును. ఇతరులెవరునూ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఈ విషయమును ప్రస్తావించలేదు. ఈ ప్రశ్నకు సమాధానముగా పరమశివుడు చెప్పిన దానిని గురుముఖమున నేను విన్నదానిని క్రమముగా మీకు తెలిపెదను. భగవంతుడైన శివుడు ఒక్కడే బ్రహ్మరూపుడు కనుక నిష్కలుడు, నిరాకారుడు అని చెప్పబడును. ఆ స్వామి సాకారుడు కనుక ఆయనను సకలుడు అని కూడా చెప్పెదరు. కనుక సకలుడు, నిష్కలుడు రెండును ఆ దేవదేవుడే. పరమశివుడు నిష్కలుడు, నిరాకారుడైన కారణముననే ఆ స్వామి పూజకు ఆధారమైన లింగమును కూడా నిరాకారముగానే మనకు ప్రాప్తించినది. అనగా శివలింగము శివుని యొక్క నిరాకార రూపమునకు ప్రతీకయగును. ఇదే విధముగా శివుడు సకలుడు లేక సాకారుడు అయిన కారణమున ఆ ప్రభువును పూజించుటకు ఆధారమైన విగ్రహము సాకారముగా ప్రాప్తించును. అనగా పరమశివుని ఆకారమైన విగ్రహము ఆయన సాకార స్వరూపమునకు ప్రతీకయగును. సకల అకల సమస్త అంగ ఆకారముతో కూడిన సాకారుడు మరియు అంగ ఆకారము పూర్తిగా లేని నిరాకారుడు. రూపములు కలిగినవాడు కనుకనే ఆ స్వామి బ్రహ్మశబ్దముచే తెలియబడు పరమాత్మ. ప్రజలందరూ లింగమును, నిరాకారమును, మూర్తిని, సాకారమును రెండింటి యందును ఎల్లవేళలా భగవంతుడగు పరమశివుని పూజించెదరు. పరమశివునితో వేరైన దేవతలున్నారు. వారు సాక్షాత్తు బ్రహ్మలు కారు. కనుక వారి కొరకు నిరాకార లింగములు ఉపలబ్ధములు కావు. పూర్వము బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడును అగు సనత్కుమార మహాముని ఇదే ప్రశ్నను మందరాచలమునందు నందికేశ్వరిని అడిగెను. సనత్కుమారుడు పలికెను. స్వామి, శివుడు కాక వేరుగానున్న దేవతలందరినీ పూజించుటకు అన్ని చోట్ల అధిక సంఖ్యలో వేరు ఆకారాలే కనిపించుచున్నవి, వినిపించుచున్నవి. కేవలము భగవంతుడగు పరమశివుని పూజయందే లింగము మరియు ఆకారము రెండును ఉపయోగములో కనిపించుచున్నవి. కళ్యాణప్రదుడవగు నందికేశ్వర, ఈ విషయమునందు తత్వమును నాకు బాగుగా బోధపడినట్లు తెలుపుము. నందీశ్వరుడు ఇట్లు పలికెను.
పాపరహితుడవైన బ్రహ్మకుమార, ఇది మిగుల గోపనీయ విషయము. మా వంటి వారెవ్వరనూ దీనికి సమాధానము చెప్పజాలరు. శివలింగము సాక్షాత్తు బ్రహ్మకు ప్రతీక. మీరు శివభక్తులు కనుక భగవంతుడకు పరమశివుడు ఈ విషయమును చెప్పిన మాటలను మీకు నివేదించెదను. శివభగవానుడు బ్రహ్మస్వరూపుడు, నిష్కలుడు, నిరాకారుడు. ఆ స్వామి పూజ కొరకే నిష్కలలింగము ఉపయోగపడును. సకల వేదములు కూడా దీనిని వక్కానించెను. సనత్కుమారుడు తెలిపెను. భాగ్యశాలివగు యోగీంద్ర, భగవానుడగు శివుడు మరియు ఇతర దేవతల పూజలందు లింగము మరియు వేరు శివాకారము యొక్క ప్రచారము గోప్యమని తెలిపితిరి. ఇది యథార్థము. కనుక లింగము, శివాకారమూర్తి మొదలగు వాటి ఉత్పత్తిని గురించిన ఉత్తమ వృత్తాంతమును ఇప్పుడు నేను వినదలచితిని. శివలింగము ప్రకటితమైన వృత్తాంతమును నాకు తెలుపుడు. దీనికి సమాధానముగా నందికేశ్వరుడు భగవంతుడగు పరమశివుని నిష్కల స్వరూపముగు లింగ ఆవిర్భావ ప్రసంగమును వినిపించ ప్రారంభించెను. ఆయన బ్రహ్మ విష్ణువుల వివాదమును, దేవతల వ్యాకులతను, చింతను, దేవతలు దివ్య కైలాస శిఖరమునకు వెళ్ళుటయు, వారు చంద్రశేఖర మహాదేవుని స్తుతించుట, దేవతలచే ప్రేరితుడై మహాదేవుడు బ్రహ్మ విష్ణువు యొక్క వివాద స్థలమునకు విచ్చేయుట, ఇరువురి మధ్య నిష్కలము, ఆద్యంతరహితము, భయంకరమైన అగ్నిస్తంభ రూపమున ఆ స్వామి ప్రకటితుడగుట మొదలగు ప్రాసంగిక గాథలను చెప్పెను. తదనంతరము శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణువుల మధ్య ఇరువురి ద్వారా ఆ జ్యోతిర్మయ స్తంభము యొక్క పొడవు, లోతులను గమనించు చేష్ట చేయుట, కౌతకి పుష్పము యొక్క శాపము, వరదానము మొదలగు ప్రసంగములను కూడా వినిపించెను. బ్రహ్మకు విష్ణువునకు తన నిష్కల సకల స్వరూపములను పరిచయము చేయుచు మహేశ్వరుడు లింగ పూజా మహత్యమును తెలుపుట. నందికేశ్వరుడు ఇట్లు పలికెను. బ్రహ్మ విష్ణువు ఇరువురును భగవంతుడగు శంకరునకు చేతులు జోడించి ప్రణమిల్లిరి. ఆ స్వామికి ఇరువైపులా నిశ్శబ్దముగా నిలిచిరి. తరువాత వారు అచట సాక్షాత్తు ప్రకటితుడైన పూజనీయుడగు మహాదేవునకు ఒక ఉత్తమ ఆసనమును అమర్చి పవిత్రమైన పురుష వస్తువులతో ఆ స్వామిని పూజించిరి. చాలా కాలము వరకు వికృత భావము పొందునటువంటి సుస్థిరముగా నుండు వస్తువులను పురుష వస్తువులందరూ కొంతకాలము మాత్రమే నిలిచి క్షణభంగురమైన వస్తువులను ప్రాకృత వస్తువులు అని చెప్పుదురు. ఈ విధమైన వస్తువుల రెండు రూపములను తెలుసుకొనవలెను. భగవంతుడగు శివుని ఏ పురుష వస్తువులతో వారు పూజించరో ఆ విషయము చెప్పబడినది. హారములు, మూపురములు, కేయూరములు, కిరీటము, మనులతో శోభాయమానమైన కుండలములు, యజ్ఞోపవేతము, ఉత్తరీయ వస్త్రము, పుష్పమాల, పట్టు వస్త్రము, హారము, ముద్రిక, పుష్పము, తాంబూలము, కర్పూరము, చందనము, సుగంధ ద్రవ్యము, అనులేపనము, ధూపము, దీపము, తెల్లని గొడుగు, వ్యజనము, ధ్వజము, విసనకర్ర ఇంకా ఇతరములైన దివ్య కానుకల ద్వారా పూజించిరి. ఆ వైభవము వాక్కునకు మనస్సునకు అతీతమైనది. అది కేవలము పశుపతికే యోగ్యమైనది. వాటిని పశువు బద్ధజీవి ఎప్పుడునూ పొందలేడు. వారిరువురును తమ స్వామి అయిన మహేశ్వరుని పూజింతురు. అందరికంటే ముందు బ్రహ్మను, విష్ణువును, పరమాత్మయగు శంకరుని పూజించిరి. భగవానుడగు శివుడు వీటిచే ప్రసన్నుడై అచట భక్తిపూర్వకముగా నమ్రతతో నిలుచుకుని ఉన్న ఆ ఇరువురి దేవతలతో చిరునవ్వు నవ్వుచూ ఇట్లు పలికెను. మహేశ్వరుడు వచించెను. పుత్రులారా, నేటి దినమొక మహత్తరమైనది. ఈ రోజు నేను మీ చేత పూజింపబడి మిగుల ప్రసన్నుడనైతిని. ఈ కారణమున ఈ దినము మిగుల పవిత్రమై గొప్ప మహాత్మ్యమును సంతరించుకున్నది. ఈనాటి తిథి శివరాత్రి అని పేరుతో ప్రసక్తిగాంచి నాకు పరమ ప్రియమైనదగును. ఈ సమయములో నా యొక్క లింగమును నిష్కలము, అంగ ఆకృతిచే కూడిన నిరాకార స్వరూపమునకు ప్రతీక, వేద సకల సాకార రూపమునకు ప్రతీక విగ్రహము
పూజించునట్టి పురుషుడు జగత్తును సృష్టించు, పాలించు మొదలగు కార్యములను కూడా చేయగలడు. శివరాత్రి రోజు రాత్రింబవళ్ళు నిరాహారుడయి ఉపవాసముండి జితేంద్రియుడై తన శక్తి కొలది నిశ్చల భావముతో శాస్త్రోక్తముగా నన్ను పూజించడి వానికి కలుగు ఫలమును వర్ణించెదను. వినుడు. నిరంతరము 1 సంవత్సరము నన్ను పూజించు వానికి కలుగు ఫలమంతయు కేవలము శివరాత్రి నాడు నన్ను పూజించిన వానికి అప్పటికప్పుడే ఆ ఫలము లభించును. పూర్ణచంద్రుడు ఉదయించగా సముద్రము వృద్ధి పొందినట్లు ఈ శివరాత్రి నా ధర్మము వృద్ధి పొందిడి దినము. ఈ తిథి యందు నన్ను ప్రతిష్ఠించుట మొదలగు మంగళకరములగు ఉత్సవములు జరగవలెను. మొదట నేను జ్యోతిర్మయ స్తంభము నుండి ప్రకటితుడనైనప్పుడు ఆ దినము మార్గశిర మాస ఆర్ధా నక్షత్రముతో కూడిన పూర్ణిమ లేక ప్రతిపద అయి ఉండెను. మార్గశిర మాసమునందు ఆర్ధా నక్షత్ర సమయమున పార్వతితో కూడిన నన్ను దర్శించనను లేక నా విగ్రహమును లేక నా ఆకారమును లేక లింగమును దర్శించిన వాడు నాకు కార్తికేయుని కంటే కూడా మిక్కిలి ప్రియుడగును. ఆ శుభదినమున నా దర్శన మాత్రము చేత సంపూర్ణ ఫలమును పొందును. నన్ను దర్శించి నన్ను పూజించనుచో లభించు ఫలము వాక్కు ద్వారా వర్ణించనలవిది కాదు. అచట నేను లింగరూపమున ప్రకటితుడనై పెరిగి పెద్దవాడనైతిని కనుక ఆ లింగము కారణముగా ఈ భూతలము లింగస్థానముని పేరుతో ప్రసిద్ధమైనది. ప్రపంచమునందలి ప్రజలు దీనిని దర్శించి పూజించుటకు అనువుగా ఈ అనాది అనంతమైన జ్యోతిస్తంభము లేక జ్యోతిర్మయ లింగము మిక్కిలి చిన్నదైపోవును. ఈ లింగము అన్ని విధములైన భోగములను సులభముగా సమకూర్చును. భోగానుభవములను మోక్షమును పొందుటకు ఇది ఒకే ఒక సాధనము. దీని దర్శనము, స్పర్శ, ధ్యానము ఈ ప్రాణులను జనన మరణములను బాధల నుండి ముక్తిని కలిగించును. అగ్ని పర్వతము వలె ఇచట ప్రకటితమైన ఈ శివలింగ కారణమున ఈ స్థలము అరుణాచలము అని పేరుతో ప్రసిద్ధి చెందును. ఇచట అనేకములైన గొప్ప గొప్ప తీర్థములు వెలయను. ఈ స్థలమునందు నివసించిన లేక మరణించిన ఎడల జీవులకు మోక్షము కూడా లభించును. సకల నిష్కలములు 2 రూపములు నావే. ఇతరులకెవ్వరికీ అట్టి రూపములు లేవు. మొదట నేను స్తంభ రూపమున ప్రకటితుడనైతిని. తదుపరి నా ఈ రూపమున సాక్షాత్కరించి తిని. బ్రహ్మభావము నా నిష్కల రూపము, మహేశ్వర భావము సకల రూపము. ఈ రెండును నా సిద్ధ రూపములే. నేనే పరబ్రహ్మ పరమాత్మను. కలతో కూడినది అకలమైనది రెండును నా ఈ స్వరూపమే. బ్రహ్మరూపుడునగు కారణము నా నేనే ఈశ్వరును. జీవులను అనుగ్రహించుట మొదలగునవి నా కార్యములు. బ్రహ్మకేశవులారా, నేను అందరి యందును వ్యాప్తుడను, జగత్తును వృద్ధి చేయువాడను. కనుకనే బ్రహ్మయని పిలవబడుచున్నాను. సమరూపముతో సర్వత్రా స్థితుడునై వ్యాపకుడునై ఉన్నాను. కనుక సకలమునకును ఆత్మను. స్వర్గము నుండి అనుగ్రహము వరకు ఆత్మ లేక ఈశ్వరునితో భిన్నమైన జగత్తుకు సంబంధించినవి 5 కార్యములు కలవు. అవి ఎల్లవేళలా నావే. నావి తప్ప ఇతరులెవ్వరివి కావు. నేనే సమస్తమునకు ఈశ్వరుడును. మొదట నా బ్రహ్మరూపమును బోధపరచుటకు నిష్కలలింగముగా ప్రకటితుడనైతిని. తరువాత అజ్ఞాత పరమేశ్వరుని సాక్షాత్కార మొనరింపచేయుటకు నేను సాక్షాత్తు జగదీశ్వరునిగా సకల రూపమునందు అప్పటికప్పుడు ప్రకటితుడనైతిని. అందువలన నాలోనున్న ఈ సత్వమునే నా సకల రూపముని తెలుసుకొనవలెను. నా ఈ నిష్కల స్తంభము నా బ్రహ్మస్వరూపమును బోధపరచునుదిగా ఎరుంగవలెను. ఇది నా యొక్క లింగమే, చిహ్నమే. మీరిరువురు ప్రతిదినము ఇచట ఉండి దీనిని పూజింపుడు. ఇది నా స్వరూపమే, నా సామీప్యమునకు చేర్చు సాధనము. లింగమునకు లింగికి ఎప్పుడునూ భేదము లేదు. కనుక ఈ లింగమును మహాత్ములైన వారు కూడా పూజింపవలెను. ఉపాసకుడు నాతో సమానత్వను పొందింపచేయు ఫలము నా లింగమును స్థాపించిన దాని వలన పొందును. ఒకదాని తరువాత ఒక శివలింగమును స్థాపించినచో నాతో ఏకముగు సాయుధ్య మోక్షము ఫలము లభించును. ప్రధానముగా శివలింగమును స్థాపించవలెను. మూర్తిని స్థాపించుడు దానికంటే గౌణకర్మయగును.
సవేర ఆకారముతో కూడిన శివలింగము అన్ని వైపుల నుండి లోపించినప్పటికీ కూడా ఆ స్థలము క్షేత్రమని చెప్పబడదు. 5 కృత్యముల ప్రతిపాదనము, ప్రణవము, పంచాక్షరీ మంత్రముల మహత్యము, బ్రహ్మ విష్ణువుల ద్వారా భగవంతుడగు శివస్థుతి, వారి అంతర్ధానము. బ్రహ్మ విష్ణువులు అడిగిరి, ప్రభు, సృష్టి మొదలుగా గల 5 కార్యముల లక్షణములేవి? దీనిని మా ఇరువురకు తెలుపుడు. భగవంతుడగు శివుడు పలికెను, నా కర్తవ్యములను అర్థము చేసుకునుట మిగుల గహనము. అయినప్పటికీ నేను కృపాదృష్టితో మీకీ విషయములను తెలిపెదను. బ్రహ్మ, అచ్యుతులారా, సృష్టి, పాలనము, సంహారము, తిరోభావము, అనుగ్రహము, ఈ 5 జగత్తుకు సంబంధించిన కార్యములు. ఇవి నిత్య సిద్ధములు. విశ్వరచనారంభమును సర్గాలేక సృష్టి ఎందురు. నాచే పరిపాలింపబడు సృష్టి సుస్థిర రూపములో ఉండుటయే స్థితి, అది నశించుటయే సంహారము. ప్రాణుల ఉత్క్రమణమునే పురోగమనము, తిరోభావము అగును. అన్నిటి నుండి విముక్తి కలుగుటయే నా అనుగ్రహము. ఈ విధముగా నా పంచకృత్యములు గలవు. సృష్టి మొదలగు 4 కృత్యములు సంసారమును విస్తరింపచేయునని 5వ కృత్యము అనుగ్రహము. అది ఏ మోక్షమునకు హేతువు. అది ఎల్లప్పుడూ నాలోనే అచల భావముతో స్థిరమయ్యుండెను. నా భక్తజనము ఈ 5 కృత్యములు పంచభూతములలో చూసెదరు. భూతలమునందు సృష్టి, జలమునందు స్థితి, అగ్నియందు సంహారము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహము స్థితమయ్యుండును. పృథివి నుండి ఏ సృష్టి అంతయు జరుగును. జలముతో సమస్తము వృద్ధి చెందును. జీవన రక్షయు జరుగును. అగ్ని అన్నిటినీ కాల్చివేయును. వాయువు అన్నిటినీ ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు తీసుకుని పోవును. ఆకాశము వలన అందరూ అనుగ్రహింపబడుదురు. విద్వాంసులైన వారు ఈ విషయము నిటులని గ్రహించవలెను. ఈ 5 కార్యముల భారమును వహించుటకే నా ఈ పంచముఖములున్నవి. 4 దిశలయందు 4 ముఖములున్నవి. వీటి మధ్యన 5వ ముఖమున్నది. పుత్రులారా, మీరిరువురు తపస్సు చేసి నన్ను ప్రసన్నుని చేసుకుంటిరి. పరమేశ్వరుడైన నా చేత సృష్టి స్థితి రూపములగు 2 కృత్యములను తెలుసుకుంటిరి. ఈ 2 మీకు మిగులు ప్రియమైనవి. ఈ విధముగా నా విభూతి స్వరూపములైన రుద్ర మహేశ్వరులు మిగిలిన 2 సంహారము, తిరోభావము అను ఉత్తమ కృత్యములు నా వలన పొందియున్నారు. కానీ అనుగ్రహమును కృత్యమును ఇంకెవ్వరునూ పొందలేరు. రుద్ర మహేశ్వరులు తమ కర్మలను విస్మరింపలేదు కనుక నేను వారికి నాతో సమానత్వమును ప్రసాదించి తిని. రూపమునందు, వేషమునందు, కృత్య, వాహన, ఆసన, ఆయుధాదులయందు వారు నాతో సమానులే. నేను పూర్వము నా స్వభావ రూపమైన మంత్రమును ఉపదేశించి తిని. అది ఏ ఓంకార రూపమున ప్రసిద్ధి చెందినది. అది మంగళప్రదమైన మంత్రము. అన్నిటికంటే ముందు నా నోటి నుండి ఓంకారము ఓం ప్రకటితమైనది. అది నా స్వరూపమును బోధించెను. ఓంకారము వాచకము, నేను వాచ్యము. ఈ మంత్రమే నా స్వరూపము. ప్రతిదినము ఓంకారమును నిరంతరము స్మరించుట వలన నా స్మరణయే ఎల్లవేళలా జరుగుచుండును. ఉత్తరమునున్న నా ముఖము నుండి అకారమును, పశ్చిమ ముఖము నుండి ఉకారము, దక్షిణ ముఖము నుండి మకారము, తూర్పు ముఖము నుండి బిందువు, మధ్య ముఖము నుండి నాదము ప్రకటతములైనవి. ఈ విధముగా 5 అంగములతో కూడిన ఓంకారము విస్తృతమైనది. ఈ అవయములన్నిటితో ఏకీకృతమై ఆ ప్రణవము ఓం అను ఒకే అక్షరముగా రూపొందినది. రూపాత్మకమైన ఈ సకల జగత్తు వేదములు, స్త్రీ పురుష భేదములతో కూడిన 2 వర్గములు ఈ ప్రణవ మంత్రము చేతనే వ్యాప్తమయ్యున్నది. ఈ మంత్రము శివుడు, శక్తి రెండింటి యొక్క బోధకము. దీని చేతనే పంచాక్షరీ మంత్రము ఉద్భవించినది. అది ఏ నా సకల సాకార రూపబోధకము. అది అకార మకారాది క్రమముతో ప్రకాశమునకు వచ్చినది.
ఓం నమః శివాయ. ఇది పంచాక్షరీ మంత్రము. ఈ పంచాక్షరీ మంత్రము వలననే మాతృవర్ణము ప్రకటితమైనది. అది 5 భేదములు కలిగియున్నది. దీనితో శిరోమంత్ర సహితమైన త్రిపద గాయత్రి ప్రకటితమైనది. ఆ గాయత్రి నుండి సకల వేదములు ప్రకటితములైనవి. ఆ వేదముల నుండి కోట్ల కొలది మంత్రములు వెలువడినవి. ఆయా మంత్రముల చేత వివిధములగు కార్యములు సిద్ధించెను. కానీ ఈ ప్రణవము పంచాక్షరము చేత సకల మనోరథములు సిద్ధించెను. ఈ మంత్ర సముదాయము చేత భోగానుభవములు మోక్షము రెండును సమకూరును. నా సకల సాకార స్వరూపమునకు సంబంధించిన మంత్రరాజములన్నీయు సాక్షాత్తు భోగప్రదాయకములు, శుభకారకములు, మోక్షప్రదములు అగును. నందికేశ్వరుడు ఇట్లు చెప్పుచున్నాడు. తదనంతరము జగదాంబయగు పార్వతీదేవితో కూడి ఆసీనుడయ్యున్న గురువర్యులు మహాదేవుడు ఉత్తరాభిముఖులై ఆసీనులయ్యున్న బ్రహ్మ విష్ణువులను తెరవేసిడి వస్త్రముతో కప్పివేసెను. వారి తల మీద తన కరకమలములు ఉంచి వారికి మంత్రోపదేశం మునరించెను. మంత్రతంత్రములలో చెప్పినట్లు విధి విధానముగా 3 సార్లు మంత్రమును ఉచ్చరించి భగవంతుడగు పరమశివుడు ఆ శిష్యులిరువురకు మంత్రదీక్ష నొసగెను. ఆ శిష్యులిరువురు గురుదక్షిణ రూపములో ఆ స్వామికి తమను తాము సమర్పించుకునిరి. ఇరువురును చేతులు జోడించి ఆయన సమీపమున నిలుచుని ఆ దేవదేవుని జగద్గురువును స్తుతించిరి. బ్రహ్మ విష్ణువు ఆ స్వామిని ఇట్లు స్తుతించిరి. ప్రభు, మీరు నిష్కల రూపులు, మీకు నమస్కారము. నిష్కల తేజస్సుతో దేదీప్యమానులైన మీకు వందనములు. సమస్తమునకు స్వామి అయిన మీకు నమోవాకములు. సర్వాత్ములైన మీకు ప్రణామములు. సకల స్వరూపులు మహేశ్వరులకు మీకు నమస్కారములు. ప్రణవమునకు వాచ్యార్థమగు మీకు నమస్సులు. ప్రణవలింగ స్వరూపులైన మీకు ప్రణామములు. సృష్టి, పాలన, సంహారము, తిరోభావ అనుగ్రహములనుడు కృత్యములను చేయు మీకు నమస్కారము. పంచముఖులై పరమేశ్వరులైన మీకు ప్రణామములు. పంచబ్రహ్మ స్వరూపులు, పంచకార్య నిర్వాహకులు అయిన మీకు నమోవాకములు. అందరి ఆత్మలు మీరే, పరబ్రహ్మయు మీరే. మీ గుణములు, శక్తులు అనంతములు. అట్టి మీకు నమస్కరించుచున్నాము. సకల నిష్కల 2 రూపములను మీరే. సద్గురుడవు శంభుడవు అయిన మీకు నమస్కారము. ఈ శ్లోకములతో తమ గురువైన మహేశ్వరుని బ్రహ్మ విష్ణువులు స్తుతించెరి. అనంతరము ఆ స్వామి చరణములకు ప్రణమిల్లిరి. మహేశ్వరుడు వచించెను. ఆర్ధా నక్షత్రయుక్త చతుర్దశి నాడు ప్రణవమును జపించిన అది అక్షయ ఫలమును ప్రసాదించెను. సూర్య సంక్రమముతో కూడిన మహా ఆర్ధా నక్షత్రమునందు ఒక్కసారి ప్రణవమును జపించినచో అది 1,000,000 ప్రణవ మంత్ర జపముల ఫలితమునొసగును. మృగశిర నక్షత్ర అంతిమ భాగమున, పునర్వసు నక్షత్ర మొదటి పాదమున పూజలు, హోమములు, తర్పణాదులు చేసినచో అవి ఆర్ధా నక్షత్రమునందు చేసిన వాటితో సమానములగును అని తెలుసుకొనవలెను. ప్రభాతవేళ మధ్యాహ్నమునకు ముందు నన్ను నా లింగ దర్శనమును చేసుకొనవలెను. నా దర్శన పూజనాదులకు చతుర్దశి తిథిని నిషీధ వ్యాపినిగా ప్రదోష వ్యాపినిగా గ్రహించవలెను. ఎందుకనగా పరవర్తిని తరువాత తిథితో కూడిన చతుర్దశియే ప్రశంసకు పాత్రమగును. పూజించు వారికి శివలింగము శివరూపము ఒకటయే. అయినప్పటికీ మూర్తి కంటే లింగమే శ్రేష్టమైనది. కనుక ముముక్షువులు శివలింగమునే మూర్తి విగ్రహము కంటే శ్రేష్టమైనదిగా తలంచి పూజించవలెను. శివలింగమును ఓంకార మంత్రము చేత, వేర విగ్రహమును పంచాక్షరీ మంత్రము చేత పూజింపవలెను. శివలింగమును స్వయముగా గాని లేక ఇతరుల చేత గాని స్థాపింపజేసి ఉత్తమ ద్రవ్యమయ ఉపచారములతో పూజింపవలెను. దీని వలన నా పదప్రాప్తి సులభమగును. ఈ విధముగా శిష్యులిరువురకు ఉపదేశించి భగవానుడగు పరమశివుడు అచటనే అంతర్ధానమయ్యెను. శివలింగ స్థాపన, దాని లక్షణములు, పూజా విధాన వర్ణన, శివపద ప్రాప్తికి చేయవలియు సత్కర్మల వివేచనము.
ఋషులు అడిగిరి. సూత మహర్షి, శివలింగము నెట్లు స్థాపించవలెను, దాని లక్షణములేవి, ఏ దేశకాలమునందు దానిని పూజింపవలెను, ఏ ద్రవ్యము చేత దానిని నిర్మించవలెను? సూత మహర్షి పలికెను, మునీంద్రులారా, మీకు నేనే ఈ విషయమును తెలిపెదను. సావధాన చిత్తులై వినుడు, అర్థము చేసుకునుడు. అనుకూలమైన శుభ సమయమందు ఏ పవిత్ర తీర్థమునందైనను నదీ తీరమున తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును స్థాపించవలెను. అచట నిత్య పూజలు జరగవలసియుండును. పార్థివ ద్రవ్యముతో గాని, జలమయ ద్రవ్యముతో గాని, తైజస పదార్థములతో కాని, తన అభిరుచికి అనుగుణముగా కల్పమునందు చెప్పబడిన లక్షణములతో శివలింగ నిర్మాణము జరగవలయను. ఆ శివలింగమును పూజించు ఉపాసకునకు ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తించును. సకల శుభ లక్షణములతో కూడిన శివలింగమును పూజించినచో అది సజ్జోఫలమునొసగును. చలప్రతిష్ఠ చేయదలసినచో శివలింగము చిన్నదై ఉండవలెను. అట్టి విగ్రహము శ్రేష్టముగా భావించబడును. అచట ప్రతిష్ఠ చేయదలచినచో శివలింగము స్థూలమై ఉండవలెను. అట్టి విగ్రహము మంచిదని చెప్పుదురు. ఉత్తమ లక్షణములతో కూడిన శివలింగమును పీఠముతో కూడా ప్రతిష్ఠించవలెను. శివలింగము యొక్క పీఠము మండలాకారముగా 4 కోణములు 3 కోణములు లేక మంచపు కోడు వలె పైన క్రింద లావుగా మధ్య భాగము సన్నగా ఉండవలెను. అట్టి లింగపీఠము గొప్ప ఫలమునొసగును. మొదట మట్టితో, రాయి మొదలగు వాటితో లేక లోహాదులతో శివలింగ నిర్మాణము చేయవలెను. శివలింగ నిర్మాణము ఏ ద్రవ్యముతో చేయబడునో దాని చేతనే పీఠమును కూడా తయారు చేయవలెను. ఇది ఏ స్థావర అచల ప్రతిష్ఠిత శివలింగము యొక్క వైశిష్ట్యము. చల ప్రతిష్ఠత శివలింగమునందు కూడా లింగము పీఠము ఒకే ఉపాదానమై ఉండవలెను. కానీ బాణలింగమునకు ఈ నియమము లేదు. లింగము యొక్క పొడవు స్థాపించు యజమాని యొక్క 12 అంగుళములకు చేతితో సమానముగా ఉండవలెను. అట్టి శివలింగము ఉత్తమమైనదని భావించబడును. దీనికంటే పొడవు తక్కువైనచో ఫలమునందు లోపము వచ్చును, కానీ ఎక్కువైనచో దోషమేమియూ ఉండదు. చరలింగమునకు కూడా ఇదే నియమము వర్తించెను. దాని పొడవు యజమాని యొక్క 1 అంగుళమునకు సమానమై ఉండవలెను. దానికంటే తక్కువ అయినచో ఫలము కూడా తక్కువగానే లభించెను, కానీ దానికంటే ఎక్కువైనచో అది దోషము కాదు. యజమాని మొట్టమొదట శిల్పశాస్త్రము చెప్పినట్లు విమానమును గాని దేవాలయమును గాని నిర్మించవలెను. దానిని దేవతామూర్తులతో అలంకరించవలెను. గర్భగృహము మిగిల సుందరముగా సుదృఢముగా దర్పణము వలె స్వచ్ఛముగా ఉండవలెను. దానిని నవరత్నములతో అలంకరించవలెను. పూర్వ పశ్చిమ దిశలందు 2 ముఖ్యద్వారములుండవలెను. శివలింగమును స్థాపించు స్థలమునకు అడుగు భాగమున వైదిక మంత్రములను ఉచ్చరించుచు వజ్రము, వైడూర్యము, గోమేదకము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము, నీలము, ప్రవాలము, ముత్యము అను నవరత్నములను మహత్వపూర్ణమైన ద్రవ్యములను వదిలిపెట్టవలేను. సజ్జోజాతాదులైన 5 వైదిక మంత్రముల ద్వారా శివలింగమును 5 స్థానములలో క్రమముగా పూజించవలెను. అగ్నియందు అనేక ఆహుతుల ద్వారా హవిష్యమును సమర్పించవలెను. పరివార సహితముగా నన్ను పూజింపవలెను. గురుస్వరూపుడగు ఆచార్యుని ధనముచే సత్కరించవలెను. సోదరులకు బంధువులకు వారి వారి కభీష్టములైన వస్తువులు నొసగి సంతోషపెట్టవలెను. యాచకులకు జడము, బంగారమును, గృహమును, భూమిని, సంపదలను, చేతనము, గోవులను వైభవప్రదముగా దానమరణించవలెను. స్థావర జంగములకు సకల జీవులను ప్రయత్నపూర్వకముగా సంతోషపరచవలెను. 1 గర్తము గుంటలో బంగారు మరియు నవరత్నములను నింపి సజ్జోజాతాది వైదిక మంత్రములను ఉచ్చరించి పరమ కళ్యాణప్రదుడగు మహాదేవుని ధ్యానించవలెను. దాని తరువాత నాదఘోషముతో కూడిన మహామంత్రము ఓంకారమును ఓం ఉచ్చరించవలెను. ఆ గుంటయందు శివలింగమును పీఠము
పానపట్టముతో కూడా స్థాపించవలెను. ఇట్లు ప్రతిష్ఠించిన లింగమును పీఠముతో జతపరచి కదలకుండా ఉండుటకు గాను స్థిరలేపనము ఒక విధముగు జిగురు పదార్థముతో దృఢపరచవలేను. ఇదే విధముగా అచట పరమ సుందరమైన విగ్రహమును స్థాపించవలెను. భూమి సంస్కారాదులు లింగ ప్రతిష్ఠ కొరకు చెప్పబడిన విధి విధానము వలన లింగ ప్రతిష్ఠకు వలె విగ్రహ ప్రతిష్ఠకు కూడా చేయవలెను. లింగ ప్రతిష్ఠకు ప్రణవ మంత్రమును ఉచ్చరించు విధానము కలదు. విగ్రహ ప్రతిష్ఠకు పంచాక్షరీ మంత్రమును ఉచ్చరించవలెను. లింగ ప్రతిష్ఠ జరిగిన చోట ఉత్సవములందు వాహనములు బయటికి వెళ్ళుటకు గాను విగ్రహమును ఉంచవలెను. వేరొక ఉత్సవ విగ్రహమును బయట నుండి కూడా తీసుకుని పోవుటకు వీలును కలిగించవలెను. దీనిని గురుజనుల నుండి స్వీకరించవలెను. సాధు పురుషుల చేత పూజింపబడిన వాడే బయట విగ్రహమును తీసుకునుటకు యోగ్యుడు. ఇట్లు లింగమునందు విగ్రహమునందు జరుగు మహాదేవుని పూజ శివపదమును ప్రాప్తింపజేయునుదగును. స్థావర జంగముల వలె లింగమునకు కూడా 2 భేదములు చెప్పబడినవి. వృక్షములు లతలు మొదలగు వాటిని స్థావర లింగములందురు, క్రిమికీటకాదులను జంగమలింగములందురు. స్థావరలింగములకు జలసేచనము ద్వారా సేవ చేయవలెను. జంగమలింగమునకు ఆహార పానీయములు నొసగి తృప్తులను గావింపవలెను. ఆ స్థావర జంగమ జీవులకు సుఖమును చేకూర్చి వాటి యందు అనురాగమును కలిగియుండుటయే భగవంతుడగు శివుని పూజించినట్లగును. అట్టివాడు విద్వాంసుడుగా పరిగణింపబడును. ఈ విధముగా చరాచర జీవులనే శంకరుని ప్రతీకగా తలంచి వాటిని పూజింపవలెను. ఈ విధముగా మహాలింగమును స్థాపించి వివిధ ఉపచారముల ద్వారా దానిని పూజింపవలెను. శక్తి కొలది నిత్య పూజలు చేయవలెను. దేవాలయమునందు ధ్వజారోహణము మొదలగునవి చేయవలెను. శివలింగము సాక్షాత్తు శివపదమును అనుగ్రహించును. చరలింగమునకు షోడశోపాచారముల ద్వారా యథోచితముగా క్రమముగా పూజలు చేయవలెను. ఈ పూజలు కూడా శివపదమును అనుగ్రహించును. ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, పాద్యాంగాచమనము, అభ్యంగ స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధ పుష్పములు, ధూపదీపములు, నైవేద్యము, తాంబూలము సమర్పించవలెను. నీరాజన నమస్కార విసర్జనములు ఇవి షోడశోపచారములు. లేక అర్ఘ్యము మొదలుకుని నైవేద్యము వరకు శాస్త్రోక్తముగా పూజ చేయవలెను. అభిషేకము, నైవేద్యము, నమస్కారము, తర్పణము ఇవన్నీ శక్తి కొలది ప్రతినిత్యము చేయుచుండవలెను. ఈ విధముగా చేయబడిన శివపూజనము శివపదమును అనుగ్రహించునదయ్యుండెను. లేక మానవుని ద్వారా ప్రతిష్ఠింపబడిన శివలింగమును గాని, ఋషుల ద్వారా స్థాపింపబడిన శివలింగమును గాని, దేవతల ద్వారా గాని, తనంతకు తానుగా ప్రకటితుడైన స్వయంభువులింగమును గాని, తాను నిర్మించిన నూతన శివలింగమును గాని ఉపచార సమర్పణ పూర్వకముగా పూజించినట్లయితే, లేక పూజా సామాగ్రి నొసగుట వలన కూడా పైన చెప్పబడిన ఫలములనన్నిటినీ మానవుడు పొందును. క్రమముగా ప్రదక్షిణ నమస్కారాదులు చేయుట చేత కూడా శివలింగము శివపదమును సంప్రాప్తమొనరింపజేయును. నియమముగా ప్రతిదినము శివలింగమును దర్శించినచో అదియును శుభప్రదమగును. మట్టితో గాని, పిండితో గాని, ఆవు పేడ, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలములు, బెల్లము, వెన్న, బూడిద లేక అన్నముతో గాని తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును తయారు చేసి పూజించవలెను. లేక ప్రతిదినము 10,000 ప్రణవ మంత్రములను జపించవలెను. లేక 2 సంధ్యలయందును ఒక్కొక్కసారి 1000 ప్రణవములను జపించవలెను. ఈ క్రమము కూడా శివపదమును ప్రాప్తింపచేయును అని తెలుసుకొనవలెను. జపకాలమునందు మకారాంత ప్రణవమును ఉచ్చరించినచో మనస్సు పరిశుద్ధమగును. సమాధియందు మానసిక జప విధానము కలదు. మిగతా అన్ని సమయములందు ఉపాంశు జపమునే చేయవలెను. నాదము బిందువుతో కూడిన ఓంకార ఉచ్చారణను విద్వాంసులు సమాన ప్రణవముని అందురు. ప్రతిదినము నిష్ఠతో 10,000 పంచాక్షరీ మంత్రమును జపించుట గాని, లేక 2 సంధ్యల యందు ఒక్కొక్క 1000 చొప్పున జపము గాని
చేసిన శివపద ప్రాప్తి కలుగునని అవగతము చేసుకొనవలెను. బ్రాహ్మణులు మొదలుగా వారికి ప్రణవముతో కూడిన పంచాక్షరీ మంత్రము శ్రేష్టమైనదని చెప్పబడినది. కలసముతో చేయబడు స్నానము, మంత్రదీక్ష, మాతృకాన్యాసము, సత్యముచే పవిత్రమైన అంతఃకరణము గల బ్రాహ్మణులు, జ్ఞానులు, గురువులు వీరందరూ ఉత్తములుగా పేర్కొనబడిరి. ద్విజులకు నమశివాయ ఉచ్చారణ విధానము కలదు. ద్విజులకు చివర నమః పదప్రయోగ విధానము కలదు. అనగా వారు శివాయ నమః మంత్రము ఉచ్చరించవలెను. స్త్రీలకు కూడా అక్కడక్కడ విధిపూర్వకముగా నమోంత ఉచ్చారణ విధానము కలదు. అనగా వారు కూడా శివాయ నమః అనియే జపించాలి. కొందరు ఋషులు బ్రాహ్మణ స్త్రీలకు నమః పూర్వక శివాయ జపమును అనుమతించిరి. అనగా వారు కూడా నమశివాయ జపమునే చేయవచ్చును. 5 కోట్ల పంచాక్షరీ మంత్రమును జపించినచో మానవుడు భగవంతుడగు శివునితో సమానమగును. 1, 2, 3, 4 కోట్ల జపము చేసినచో క్రమముగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వర పదములను పొందుదురు. మంత్రమునందెన్ని అక్షరములున్నవో వేరువేరుగా వాటికి ఒక్కొక్క లక్ష చొప్పున జపించినను, లేక అన్ని అక్షరముల అన్ని లక్షల జపములు చేసినను శివపద ప్రాప్తి కలుగునని తలంచవలెను. 1000 దినములు ప్రతిరోజు 1000 జపము క్రమముతో పంచాక్షరీ మంత్రమును 10 లక్షల జపమును పూర్తి చేయవలెను. ప్రతిదినము బ్రాహ్మణులకు భోజనము చేయించవలెను. ఆ మంత్రము చేత అభీష్ట కార్యఫల సిద్ధి కలుగును. ప్రతిదినము బ్రాహ్మణుడు ప్రాతకాలమున 1008 సార్లు గాయత్రిని జపించవలెను. అట్లు చేయుట వలన గాయత్రి క్రమముగా శివపదమును ప్రసాదించును. వేద మంత్రములను, వైదిక సూక్తులను నియమపూర్వకముగా జపించవలెను. వేద పారాయణము వలన కూడా శివపద ప్రాప్తి కలుగునని తలంచవలెను. మిగతా మంత్రములెన్నియో కలవు. వాటి ఎందెన్ని అక్షరములు గలవో అన్ని లక్షల జపమును చేయవలెను. ఈ విధముగా శక్తి కొలది జపించువాడు క్రమముగా శివపదము మోక్షమును పొందును. అట్లుగాక తన అభిరుచి కనుగుణముగా ఏదో ఒక మంత్రమును ఎన్నుకొని చనిపోవునంత వరకు ఆ మంత్రమునే జపించవలెను. లేక ఓం మంత్రమును ప్రతిదినము 1000 సంఖ్యతో జపము చేయవలెను. అట్లు చేయుట వలన భగవంతుడగు శివుని ఆజ్ఞతో సకల మనోరథములు సిద్ధించును. పరమాత్ముడగు శివుని కొరకు పూదోటలు, ఉపవనములు మొదలగు వాటిని తయారు చేయుట, శివసేవా కార్యక్రమాలను నిర్వహించుట, శివాలయములందు ఊడ్చి శుభ్రము చేయు పుణ్యకర్మలను చేయువాడు శివపదమును పొందును. శివస్థానములుగా కాశీ మొదలగు క్షేత్రములందు భక్తిపూర్వకముగా నిత్య నివాసము చేయవలెను. అది జడచేతనములన్నిటికీ భోగములను మోక్షమును ప్రదానము చేయనదగును. కనుక విద్వాంసులు మరణ పర్యంతము శివక్షేత్రములందు నివసించవలెను. పుణ్యక్షేత్రముల యందున్న బావులను, కోనేరులను, జలాశయములను శివగంగయని భావించవలెను అని పరమశివుడే వచించెను. అతడ స్నానము చేసి దానములొనరించి జపమునర్చిన మానవుడు శివుని పొందును. కనుక మృత్యు పర్యంతము శివక్షేత్రముల ఆశ్రమును పొంది నివసించవలెను. శివక్షేత్రమునందు చనిపోయిన సంబంధీకులను దహనము చేయుట, 10 దిన కర్మ, మాసిక శ్రాద్ధము, పిండ ప్రదానము లేక సంవత్సర శ్రాద్ధమును తన పితరులకు పిండ ప్రదానము చేయుట మొదలగునుగు చేసినచో అతడు అప్పటికప్పుడు సమస్త పాపము నుండి ముక్తుడగును. చివరకు శివపదమును పొందును. శివక్షేత్రమునందు 7 రోజులు గాని 5 లేక 1 రాత్రి అయినను గడపవలెను. అట్లు చేయుట వలన కూడా శివపదము ప్రాప్తించగలదు. ఈ లోకమునందు తమ తమ వర్ణములు కనువుగా సదాచారములను పాటించుట వలన కూడా మనుష్యుడు శివపద ప్రాప్తి పొందును. వర్ణము కనుగుణముగా ఆచరణ సలుపుచు భక్తిభావముతో నుండినచో తన సత్కర్మలకు మించిన ఫలితమును పొందును. కోరికలను సిద్ధింప చేసుకునుటకు తన కర్మల కనువైన అభీష్ట ఫలమును శీఘ్రముగానే పొందును. నిష్కామ భావముతో చేయబడిన సకల కర్మలు సాక్షాత్తు శివపదమును చేకూర్చును. దినమునకు 3 విభాగములుండును. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము. ఈ 3 క్రమముగా ఒక్కొక్క విధమైన కర్మలు నిర్వహింపబడును.
ప్రాతకాలమును శాస్త్రవిహితమైన నిత్య కర్మానుష్ఠాన సమయమని తెలుసుకొనవలెను. మధ్యాహ్న కాలమును సకామ కర్మలకు వినియోగించవలెను. సాయంకాలము శాంతకర్మలకు అనువగు సమయము అని తెలుసుకొనవలెను. ఇట్లే రాత్రిని కూడా సమయ విభాగము చేయబడినది. రాత్రి యందలి 4 యామములలోని మధ్య 2 జాములను నిషీధ కాలముగా చెప్పబడినది. విశేషముగా ఈ కాలమునందు చేయబడు శివపూజలు అభీష్టఫల ప్రదాతలగును. అట్లు కర్మలు చేయు మానవుడు యథోక్త ఫలమును పొందును. విశేషముగా కలియుగమునందు కర్మ వలననే ఫలప్రాప్తి కలుగును. తమ తమ అధికారములను అనుసరించి పైన చెప్పిన కర్మలలో దేని ద్వారా అయినను సదాచార సంపన్నుడై శివారాధన చేయువాడు, పాపముచే భయపడివాడు ఆయా కర్మల సంపూర్ణ ఫలమును తప్పక పొందును. ఋషులిట్లు పలికిరి. సూత మహర్షి, పుణ్యక్షేత్రములేమేమియున్నవి, వానిని ఆశ్రయించిన స్త్రీ పురుషులందరూ శివపదమును పొంది విధానమును సంక్షిప్తముగా తెలుపము.